హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాననమాట. అందుకనే మోమోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ మైదా తీసుకుని అందులో కాస్త సాల్ట్ వేసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను కాస్త ఎక్కువే వేసాను సాల్ట్, ఎందుకంటే కొంచెం ఎక్కువ తింటారు అమ్మ తమ్ముడు. సో వాళ్ళిద్దరి కోసం నేను కాస్త సాల్ట్ ఎక్కువ వేసాను అనమాట. అండ్ కొంచెం నీళ్ళు వేసుకుని దాన్ని పూరి పిండిలాగా కలుపుకోవాలి. అలాగే ఇలా ఉండలు చేసుకోవాలి. నేను చేయడం మానేసి అమ్మతో చేయిస్తున్నాను అనమాట. తర్వాత మనం చికెన్ అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సర్ని పక్కకి తీసుకుని అందులో కాస్త సాల్ట్ వేసుకుని అండ్ ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మిక్సరే మనం మోమోస్లో పెట్టబోతున్నాం అనమాట. నేనేమన్నా ట్రై చేద్దామంటే అమ్మ నన్ను వద్దంటది. ఎందుకంటే నేను సగం పని చేస్తే సగం కన్నా ఎక్కువ పని మా అమ్మాయి చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నానంటే ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను అలా వండడానికి. బట్ నేను పూర్తిగా వండను. అందులో మా అమ్మ హస్తం కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ హస్తం మా అమ్మదే ఉంటుంది. అండ్ మిక్సర్ రెడీ అయిపోయింది. సో మనం దీన్ని మోమోస్లోకి ఫిల్ చేసేద్దాం. మోమోస్ లాగా చేయడానికి చిన్న చిన్నగా పూరీలు చేసుకుంటాం కదా, అదే కాస్త చిన్న సైజులో చేసుకోవాలన్నమాట. అలా పూరీల్లా చేసుకున్న దాంట్లోని ఈ మిక్సర్ని కొంచెం కొంచెం పెడదాం. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ పెట్టినా వేస్ట్. అంటే నేను చాలా తక్కువ చికెన్ తీసుకున్నాను, అందుకనే కొంచెం తక్కువ పెడుతున్నాను అనమాట. పైగా ఇది సెకండ్ టైం చేయడం మోమోస్. ఫస్ట్ టైం బాగానే వచ్చాయి, సెకండ్ టైం చూద్దాం ఎలా వస్తాయో. నేనైతే దాన్ని ఫోల్డ్ చేయడానికి ట్రై చేశాను నేనే పట్టుకొని, కానీ అవ్వలేదు. సో అందుకనే అమ్మకి ఫోన్ ఇచ్చేసి రికార్డ్ చేయమని చెప్పి నేను నా 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ దాన్ని ఫోల్డ్ చేయడానికి ట్రై చేశాను, మోమోస్ లాగా అందంగా ట్రై చేద్దామని. బట్ అస్సలు అవ్వట్లేదు, ఎందుకంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి దీనికి. మనకు ఆ ప్రాక్టీస్ లేదు. ఇది జస్ట్ సెకండ్ టైం చేయడం. సో చాలా ఇబ్బంది అయిపోయింది. ఏదో ఒకలాగా ఎలాగైనా సరే ఫోల్డ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను అనమాట. చూద్దాం ఎలా ఫోల్డ్ అవుతుందో. యాక్చువల్లీ ఇలాగ కూడా పెట్టేస్తారు, కొంచెం ఫోల్డ్ చేసి మిగతాదంతా దగ్గరికి నొక్కేసి. బట్ నేనేంటంటే ఫుల్గా ఫోల్డ్ చేద్దాం, అందంగా మనకి బయట దొరుకుతాయి కదా మోమోస్, అలా ఫోల్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ అస్సలు అవ్వలేదు. సో ఇంకా చిరాకు వచ్చి ఇలాగ ప్రెస్ చేసేసాను అనమాట దగ్గరికి. ఇలా ప్రెస్ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకుందాము ఫిల్ చేసేసి మిక్సర్ తోటి. నేను చికెన్ మోమోస్ చేస్తున్నాను కదా, బట్ ఈ మోమోస్ షేప్స్ అనేవి చూసి మీరు నవ్వుకోవద్దు, ఎందుకంటే నాకే నవ్వు వస్తుంది, అంత విచిత్రమైన షేప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మా ఇంట్లోని బాయిల్ చేయడానికి ఓన్లీ ఇడ్లీ పాత్ర మాత్రమే ఉంది. సో దానికి ఇడ్లీలు వేస్తాం కదా, ఆ రేకులకి కాస్త ఆయిల్ పట్టించేసి ఈ మోమోస్ అన్నీ వాటిలో పెట్టేసి కాస్త వాటర్ వేసి అడుగున ప్లేట్స్ అనేవి సెట్ చేసేసి నేను స్టవ్ వెలిగించేసాను అనమాట బాయిల్ అవ్వడానికి. బాయిల్ మోమోస్ చేస్తున్నాను, సో అందుకని బాయిల్ అవ్వడానికి స్టవ్ వెలిగించేసి వదిలేసాను. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్లో రెడీ అయిపోయాయి. సో మా ఇంట్లో మోమోస్ చట్నీ లేదు, సో అందుకనే నేను ఇది సేజ్వాన్ సాస్ తోటి తింటున్నాను అనమాట. షేప్ని ఇగ్నోర్ చేయండి. సరే, అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.